హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈ మారుతున్న సమాజంలో, మారుతున్న కాలంలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, అలాగే వయసు 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు అలా వయసు వచ్చిన పిల్లలకు కూడా ఆలోచన అనేది ఉండలేదండి. మరి పెద్దలు పిల్లల్ని ఎంత గారాబంగా ఎంత జాగ్రత్తగా పెంచినా వాళ్ళు చిన్న చిన్న సమస్యలకే కోపాన్ని చూపించి చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అది చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగానే చూస్తారండి, ఎంతో ప్రేమతో చూస్తారు. 10th చదివే వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 8th, 9th, 10th ఏదైనా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటాం. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తీరని ద్రోహం చేసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ పిల్లలు. అది చాలా బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పెంచినప్పటికీ కూడా క్షణికావేశంలో పిల్లలు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మరి దయచేసి అలా ఎవరో చేసుకోవద్దండి. ఏదైనా చేసే ముందు ఆలోచించండి. ఎవరైనా దయచేసి అలాంటి పని చేయొద్దండి. ఎవరు కూడా పాజిటివ్ నిర్ణయానికి వెళ్ళి ప్రాణాలు తీసుకోవద్దు. తల్లిదండ్రులకి గర్భశోకం మిగులుతుంది. ఎవరైనా సరే ఆత్మహత్యకు ప్రయత్నించకూడదని ఎవరు కూడా అర్థం చేసుకోవాలి. వెనకమాల తల్లి, తండ్రి, తాతలు, మామూలు కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో మీ ఫ్రెండ్స్ ఆలోచించుకోండి. ఎవరు కూడా కంగారు పడి అలాంటి నిర్ణయం తీసుకోవద్దని మీ అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా అలాంటి నిర్ణయంలోకి వెళ్ళొద్దండి. అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, పక్క వాళ్ళు బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుందాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.